హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇది సండే వ్లాగ్ అండి. మార్నింగే లేచి వాకిలది కడిగేసుకొని పూజ కూడా చేసేసుకున్న తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఈరోజు. ఎందుకంటే పిల్లలకి క్యారేజ్ లేదు. మా ఆయన గారికి కూడా క్యారేజ్ లేదనే చెప్పారు. కానీ తీరా చూస్తే సడెన్‌గా ఫోన్ చేసి క్యారేజ్ ఉంది. డ్యూటీకెళ్ళాలని చెప్పారు. అందుకే అప్పటికప్పుడు ఇంక తొందరగా అయిపోయేదేముందిలే పులిహార చేసేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యానమాట. ఇక్కడ మా పెద్దమ్మాయి అన్నీ కెమెరాలో చూపిస్తుంది. నైట్ తోమిన గిన్నెలుంటే ఫస్ట్ అవి ఎక్కడివక్కడ సర్దేసుకొని పొయ్యి మీద అన్నం కూడా పెట్టేశాను నేను. నేను జాబ్‌కెళ్ళేటప్పుడైతే ప్రతి సండే ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తూనే ఉండేదాన్ని. ఆ ఒక్కరోజు లీవ్ కోసం. కానీ నాకు ప్రతి సండే మాత్రం లీవ్ వచ్చేది కాదు. చాలా వెయిట్ చేయాల్సొచ్చేది. సండే అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా! వాళ్ళతో కలిసి ఉందాం అనిపించేది. చాలామంది పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ఇద్దరు పనికెళ్ళిపోతున్నారనుకుంటారు గానీ, అలా పనికెళ్ళిపోయే వాళ్ళకే తెలుస్తదండి ఆ బాధ. ఇంటి దగ్గర పిల్లలు స్కూలుకెళ్ళిపోయినప్పుడైతే పర్వాలేదు. కానీ ఇంటి దగ్గరే ఉండి ఆ ఇద్దరే ఉన్నారు ఇంకెవ్వరు ఉండరు అనుకుంటే అది ఎంత బాధగా అనిపిస్తదో. కానీ ఈ రోజుల్లో తప్పదు కాబట్టి డ్యూటీకైతే వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు 2 ఇయర్స్ అయింది నేను మానేసి ఇంట్లోనే ఉంటున్నాను. పిల్లలకి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు మళ్ళీ సరదాగా ఎప్పుడైనా వాళ్ళని ఏడిపిస్తే నేను డ్యూటీకెళ్ళిపోతానని చెప్పే బెదిరిస్తానమాట. ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. అయినా కూడా మనం కూడా ఉంటేనే బావుంటదని నా ఫీలింగు. ఇప్పుడు నాకు జాబ్ మానేసిన కొత్తలో చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇంటి దగ్గరే ఉండిపోయాను. నాకు జాబ్ చేస్తేనే బావుందనిపిచ్చేది. కానీ ఇప్పుడు అలవాటయిపోయింది. పిల్లలకి నా అవసరం చాలా ఉందనిపిస్తది నాకప్పుడప్పుడు. ఇదిగోండి పులిహోర అన్నాను కదా! తాలింపెట్టేస్తున్నాననమాట. అదైతేనే తొందరగా అయిపోద్దని. మా మేఘనాకి ఒంట్లో బాలేదమాట. జలుబు ఫుల్లుగా. పులిహోర అయితే దాని నోటికి కూడా కొంచెం బావుంటది కదా! అని చెప్పి చేశాను. కానీ పాపం నోరు పోతొచ్చేసింది దానికి. కొంచెం అయినా పులిహోర కాబట్టి ఏదో కష్టపడి తినింది గానీ, ఇంక మామూలుగా ఏ ఫుడ్ పెట్టినా తినదు. పెరుగన్నం ఇష్టం అంటది కానీ, మరి జలుబుంది కదా! అని చెప్పి పులిహోరే పెట్టాను దానికి కూడా. పులిహోర చేసేసి క్యారేజ్ కట్టేస్తే మా ఆయన గారు ఎళ్ళిపోతారు. మాకు కూడా ఇంక అదే సరిపోతదిలే అని చెప్పి అందరికీ చేసేసానమాట. ఈ పులిహోర చేసేసుకొని సింక్‌లో ఉన్న గిన్నెలు తోమేసుకుంటే ఇక్కడికి కిచెన్ వర్క్ అంతా పూర్తయిపోతది. ఇంకా యూనిఫార్మ్స్ అవి ఉన్నాయి. అవి వాష్ చేసేసి ఎక్కడివక్కడ ఎండబెట్టేసిన తర్వాత అప్పుడు మిషన్ తీయాలి. న్యూ ఇయర్ అది వస్తుంది కదా! కొంచెం బట్టలు ఎక్కువే ఉన్నాయి. ఇదేదైనా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూనే ఈ వర్క్ చేయొచ్చు కాబట్టి పర్వాలేదు. మనం ఏ టైం చేసినా ఒకవేళ పిల్లలకేదైనా అవసరమైతే మధ్యలో కాసేపు ఆ పని ఆపేసైనా ఇది చేసుకోవచ్చు. కానీ మనం బయట ఎక్కడో డ్యూటీ చేస్తే అలా చేయలేం కదా! అందుకనే ఇంటి దగ్గరే ఉండి చేసుకునేదే బెస్ట్ అని నా ఫీలింగు. స్టార్టింగ్‌లో అసలు నేను దానికి ఒప్పుకునేదాన్ని కాదు. మా ఆయన గారు ఎన్ని సార్లు డ్యూటీ మానేయమని చెప్పినా, ఎందుకు మానేయడం ఇంటి దగ్గరే ఉంటే ఎంతమందని బట్టలిస్తారు, సరిగ్గా ఇవ్వరు ఆ ఫీలింగ్‌లోనే ఉండేదాన్ని నేను. మనం కుట్టి ఆ వర్క్ నలుగురికి తెలిస్తేనే కదా వాళ్ళు ఇస్తారో లేదో మనకు తెలుస్తది. అసలెప్పుడు నేను అలా ట్రై చేసేదాన్ని కాదు. ఇక్కడెవరు బట్టలివ్వరు, వద్దు డ్యూటీకెళ్ళిపోతేనే మంచిది, నెలకింతని శాలరీ వస్తది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు డ్యూటీకెళ్తే వచ్చేంత శాలరీ రాకపోయినా పర్వాలేదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఉన్నంతలోనే ఏవొస్తే అవే కుట్టుకొని ఉండొచ్చు. పిల్లలకి కొంచెం టైం ఇవ్వచ్చు. ఇవ్వాలి కూడా. ఈ రోజుల్లో రోజులు కూడా అస్సలు బాలేదు కదా! మనం ఎక్కువ టైం పిల్లలతోనే ఉండాలని నా ఫీలింగు. అంతేనండి ఇంక ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.